అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందనమాట. 19వ విడత నిధులకు ప్రధాని మోదీ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగానే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, మనకు ఈ కొత్త లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి, మనకు డబ్బులు వస్తున్నాయా లేదా ఏంటనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా ఇంకా అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, అలాగే ఈకేవైసీ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, వారికి డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి. ఇలాంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 2 విడతల డబ్బులను అయితే వేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 17 విడత మరియు 18 విడత డబ్బులను అయితే వేయడం జరిగింది. ఇక 19 విడత డబ్బులను అయితే మనకు విడుదల చేయాల్సింది. 19 విడత డబ్బులను ఈ నెల 24 నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పారనమాట. ఇక ఈ నెల 24 నుంచి కూడా 19 విడత డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఆయన కొన్ని కీలక ప్రకటన సూచనలు అయితే చేశారు. ఇక వర్చువల్గా ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ఆయన విడుదల చేస్తారు వర్చువల్గా. ఇక ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు ఏంటంటే ఇంకా మనకి డబ్బులు వస్తాయా రావా అనేసి అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి కూడా మనకి ఇక్కడ డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ప్రధాని మోదీ గారు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు తప్పకుండా డబ్బులు జమ అవుతున్నాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేస్తారు. ఇక ఎవరైతే మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఏం చెప్పారంటే ఎవరైతే జనవరి 31 లోపు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నట్టే గత నెల జనవరి 31 లోపు ఎవరైతే మనకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చూస్తే మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు కేవలం ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తే చాలామంది ఇంకా రైతులు చేసుకుని వారు ఉన్నారు. వారికి కూడా మరొక అవకాశం ఇద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక ఫిబ్రవరిలో కూడా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న వారికి డబ్బులు రావు, కానీ ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రం డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారి అర్హతలను బట్టి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అర్హత ఉంటే కనుక మీకు ఈ డబ్బులు అనేది ఎక్కడికి పోవని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఇక రైతులంతా కూడా తప్పకుండా మీరు ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అప్లై చేసుకునే వారు కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ వెల్లడించిందనమాట. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే మీరు ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకుని వారంటే కనుక ఈకేవైసీ చేసుకోవాలని కూడా మరొకసారి కేంద్రం మనకు సిస్టమ్ చేసినటువంటి నేపథ్యంలో తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే చేసుకోవాలి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇక ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 19వ విడతకు సంబంధించి ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట.
ఇంక 19వ విడత నిధులను 24వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే మనకు డబ్బులు విడుదలవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇక వారికే మనకి యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి. కాబట్టి రైతులకు ఎప్పటికప్పుడు యొక్క డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రైతులందరికీ కూడా మనకు కొత్త లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ నెల చివరిలో మనకు అంటే 24వ తారీఖున డబ్బులు వస్తాయి. కాబట్టి మరొక 5 రోజుల్లో కొత్త లిస్ట్ అనేది అప్డేట్ అయిపోతుంది 20 తారీఖు లోపు. ఇక ఆలోపు మీరు ఏం చేయాలంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి మీ ఫోన్లో. అక్కడ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది. మీరు లిస్ట్లో మీ పేరు కనుక చెక్ చేసుకుంటే ఆ లిస్ట్లో పేరును బట్టి మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి ఏంటనే విషయం కూడా మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మీకు ఎలాగైనా కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు చేసుకుని మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి రైతులంతా కూడా మీరు ఎవరైతే ఉన్నారో ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల కోసం ఎదురు చూస్తున్నవారు మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండాలి. అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ నెల 24 నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీకు అర్హతను బట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీకు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తున్నారు. కాబట్టి రైతులు ఇబ్బంది లేకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రైతులకు తప్పకుండా 24 నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతులందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు అర్హతను బట్టి యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. రైతులంతా కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చినట్లు మనకు ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. ఇది అప్డేటు రైతులకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.